అర్ధరాత్రి పిలుపు 13వ భాగం. నల్లటి అంబాసిడర్ కారులోకి ఎక్కమన్నాడు సిబిఐ ఉద్యోగి విశ్వాన్ని. ఇద్దరు కారు ఎక్కగానే డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. చూడండి, నేను దొంగని కాను, దుర్మార్గుణ్ణి కాను. నా పేరు విశ్వం. బీఎస్సీ పాస్ అయ్యాను. ఐఏఆర్ హాస్టల్లో నా స్నేహితుని గదిలో దిగాను. అతన్ని అడిగితే, ప్లీజ్ బీ సైలెంట్, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నింపాదిగా మాట్లాడుకోవచ్చు, డోంట్ గెట్ ఎగ్జైటెడ్, నా పేరు మిశ్రా అన్నాడు ఆఫీసర్. అప్పటికే చీకటి పడింది. కారు ఎటు వెళుతున్నది విశ్వానికి తెలియదు. ఎటు వెళుతున్నది తెలిసినా ఏ ప్రాంతాల ఉన్నది తెలుసుకోలేడు. అతనికి ఢిల్లీ నగరం కొత్త. 15 నిమిషాల తర్వాత కారు ఆగింది. కారు డ్రైవరు మిశ్రా దిగి విశ్వాన్ని దిగమన్నారు. ఇద్దరు చెరొక పక్క నడుస్తున్నారు. మెట్లు ఎక్కారు. ఒక నడవ దాటి ఇంకా నడవలోకి వెళ్ళిన తర్వాత ఒక గది తలుపు తెరిచాడు మిశ్రా. విశ్వాన్ని లోపలికి రమ్మన్నాడు. సామాన్యమైన ఆఫీస్ గదిలా ఉంది. బల్ల మీద టెలిఫోన్, 4 కుర్చీలు, షెల్ఫ్, ఫైల్స్. కూర్చోండి మిస్టర్ విశ్వం, ఇప్పటికే చాలా కప్పులు కాఫీ తాగారు, టీ తాగుతారా అడిగాడు మిశ్రా స్నేహంగా. అవసరం లేదు, మీ ఇంటరాగేషన్ త్వరగా పూర్తి చేసి నన్ను వెళ్ళనిస్తే సంతోషిస్తాను. లోడీల్యాండ్కి సరళ నన్ను రమ్మన్న విషయం నిజం. నేను ఎవరో తెలియదని ఆమె ఎందుకు అన్నదో అర్థం కావడం లేదు. నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు విశ్వం గుక్క తిప్పుకోకుండా. అవును, నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు మిశ్రా. అంటే అడిగాడు విశ్వం. మిస్టర్ విశ్వం, మిమ్మల్ని గురించి నాకు అంతా తెలుసు. మీ నాన్నగారు హెవీ ఇండస్ట్రియల్ కన్సల్టెంట్స్ అనే కంపెనీలో చీఫ్ ఇంజనీర్. మీరు ఈ సంవత్సరమే బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. మీరు సరళాదేవి క్లాస్మేట్స్ అన్నాడు మిశ్రా. అన్నీ తెలిసి కూడా నన్ను ఎందుకు అరెస్టు చేశారు అడిగాడు విశ్వం. పొరబడుతున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు, మాట్లాడటానికి తీసుకువచ్చాను. ఏం మాట్లాడటానికి? మీ స్నేహితురాలు సరళాదేవి గురించి. నా గురించి ఇన్ని వివరాలు సేకరించిన వారు ఆమెను గురించి వివరాలు సేకరించలేకపోయారా అడిగాడు విశ్వం. సేకరించాను. ఆమె తండ్రి గోవర్ధన్ రావు, తల్లి రమణి. సరళ ఒక్కతే కూతురు. గోవర్ధన్ రావు మద్రాసులో కొన్ని వ్యాపార సంస్థలకి కమిషన్ ఏజెంట్గా ఉండేవాడు. ఉన్నట్టుండి మద్రాసు నుంచి కాపురం మార్చేసి ఈ ఊరికి వచ్చారు. ఈ ఊళ్ళో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని గోవర్ధన్ రావు చెప్పుకుంటున్నాడు. మీరు సరళాదేవిని కలుసుకోవడానికి ఢిల్లీకి వచ్చారు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుసుకోకుండా ఆ రోడ్డు మీద ఎందుకు తిరిగారు? రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్తో సరళ వస్తుండగా మీరిద్దరు ఎందుకు మాట్లాడుకోలేదు? ఆమె కోసం మీరు లోడీ ల్యాండ్స్ హోటల్లో ఎందుకు కాచుకున్నారు? ఇక్కడికి వచ్చి కాచుకోమని ఎప్పుడు చెప్పింది ఆమె? రుమాలు మీరు అందిస్తున్నప్పుడా? ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలరా అడిగాడు మిశ్రా. విశ్వం సందిగ్ధంలో పడ్డాడు. సరళ ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఢిల్లీకి ఆకస్మికంగా ఆమె వెళ్ళిపోవడం, తనని ఢిల్లీకి రమ్మనడం, ఉత్తరం వ్రాస్తానని వ్రాయకపోవడం, తనని చూసి మాట్లాడకపోవడం, రహస్యంగా లోడీ ల్యాండ్స్ హోటల్కి రమ్మని చెప్పడం, ఇవన్నీ చాలా చిత్రంగానే ఉన్నాయి. ఏదో పెద్ద చిక్కుల్లో ఆమె ఉండి ఉండాలి. బహుశా ప్రాణానికి ఆపద కలిగే ప్రమాదం ఉండి ఉండాలి. లేకపోతే తాను ఎవరో తెలియదని అంత పెద్ద అబద్ధం చెప్పదు. ఈ రహస్యాలన్నీ ఈ ఆఫీసర్కి చెప్తే సరళకి ద్రోహం చేసినవాడు అవుతాడా? అసలే చిక్కుల్లో ఉన్న ఆమెను ఇంకా చిక్కుల్లో పెట్టినవాడు అవుతాడా? తనని సహాయానికి రమ్మని ప్రాధేయపడిన సరళని ఇంకా కష్టాల్లోకి లాక్కెళ్తాడా? చెప్పకపోతే? ఏమిటి ఆలోచిస్తున్నారు? నేను అడిగిన ప్రశ్నలు చాలా సింపుల్ అన్నాడు మిశ్రా. ఏమిటా ప్రశ్నలు అడిగాడు విశ్వం. మిశ్రా నవ్వాడు. సమాధానాలు ఆలోచించుకునేందుకు వ్యవధి కోసం ఎదురు ప్రశ్నలు వేయడం పాత కిట్టుకు. ప్లీజ్, కావలిస్తే సావధానంగా ఆలోచించుకోండి. నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెబుతారో లేక అనుమానం మీద మిమ్మల్ని డిటైన్ చేయమంటారో అన్నాడు మిశ్రా. విశ్వం ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను సరళ కాలేజీలో చదువుతూ ఉండగానే ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. సరళ ఒక్కతే కూతురు. వాళ్ళ హోదాకి నేను తగినవాణ్ణి కాను అని గొప్పవాణ్ణి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న నిశ్చయించుకున్నాడు. అయినా రహస్యంగా నేను సరళ కలుసుకునే వాళ్ళం. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిసి మద్రాసు నుంచి మకాం మార్చేసి ఈ ఊరికి వచ్చాడు. ఈ ఊళ్ళో ఎక్కడ ఉంటున్నది కూడా సరళకి చెప్పలేదు. ఢిల్లీ వచ్చిన తర్వాత సరళ ఉత్తరం రాసింది నాకు, అడ్రస్ వ్రాస్తూ వచ్చి రహస్యంగా కలుసుకోమని. అందుకే తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అందుకే లోడీ ల్యాండ్స్ హోటల్లో కలుసుకోమన్నది. బహుశా ఆమె కూడా వాళ్ళ నాన్న వచ్చి ఉంటాడు. ఇందాక హోటల్లో సరళని మనం పలకరించే సమయానికి వాళ్ళ నాన్న లోపలికి ఇంకా రాలేదేమో. నేను ఢిల్లీకి వచ్చినట్టు వాళ్ళ నాన్నకి తెలియడం ఇష్టం లేక నేను ఎవరో తెలియదని అని ఉంటుంది. అది ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు విశ్వం.
మిశ్రా పక్కపక్క నవ్వాడు. తక్కువ వ్యవధిలో చక్కటి కథ అల్లారు, చాలా బాగుంది అన్నాడు. విశ్వం మౌనంగా ఉండిపోయాడు. మిస్టర్ విశ్వం, ఒక విషయం బాగా ఆలోచించండి. సరళాదేవి మీకు సన్నిహితురాలు, మిమ్మల్ని లోడీ ల్యాండ్స్ హోటల్కి వచ్చి కలుసుకోమని చెప్పింది. తీరా అక్కడికి వచ్చాక మీరు ఎవరో తనకు తెలియదు అన్నది. ఎందుకు? ఏదో భయం, ఏదో ఆపదలో ఉంది. మీరు నిజం చెప్తే సరళాదేవికి నేను సహాయం చేసే స్థితిలో ఉంటాను. నేను మీ స్నేహితుణ్ణి, అది నమ్మండి అన్నాడు మిశ్రా. విశ్వం ఆలోచనలో పడ్డాడు. ఒక సందేహం అడిగాడు. అడగండి అన్నాడు మిశ్రా. నా గురించి, సరళ గురించి, గోవర్ధన్ రావు గురించి మీరు ఆరా తీసి ఈ వివరాలన్నీ సేకరించవలసిన అవసరం ఏం కలిగింది? అది మా ఉద్యోగ బాధ్యత అన్నాడు మిశ్రా. అంటే? నేను సిబిఐ ఆఫీసర్ని. రాజధానిలో అనుమానాస్పదంగా తిరిగే వారి గురించి, జరిగే సంఘటనల గురించి వివరాలు సేకరించడం నా ఉద్యోగం. మిశ్రాకి నిజం చెప్పాలి అనే నిర్ణయానికే వచ్చాడు విశ్వం. నేను అనబోతున్నాడు విశ్వం. అంతలో బల్ల మీద టెలిఫోన్ గనగన మ్రోగింది. మిశ్రా రిసీవర్ తీసుకొని, హలో మిశ్రా హియర్, ఎస్ ఎస్ అంటూ 2 నిమిషాలు అవతలి వారి మాటలు విని వస్తాను అని రిసీవర్ పెట్టేసి, మిస్టర్ విశ్వం, నేను అవసరంగా ఒక చోటికి వెళ్ళాలి. మీతో తర్వాత మాట్లాడతాను తిరిగి వచ్చిన తర్వాత. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. నా అసిస్టెంట్ మీకు కావలసిన సదుపాయాలు చేస్తాడు అన్నాడు మిశ్రా లేచి వెళ్ళిపోతూ. నేను నా స్నేహితుడి గదికి వెళ్తాను, మీరు అక్కడికి. సారీ, మీ రక్షణ కోసమే మిమ్మల్ని ఇక్కడ అట్టి పెడుతున్నాను. మీరు ఒంటిగా బయటికి వెళ్ళడం శ్రేయస్కరం కాదు. ఎందువల్ల? మిశ్రా తలుపు దగ్గర ఆగి, ఇప్పుడే ఒక హత్య జరిగింది అన్నాడు. ఎవరు హత్య చేయబడ్డారు? రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఆండ్రూ హత్య చేయబడ్డాడు. హత్య చేసింది మీ స్నేహితురాలు కాదు, ప్రియురాలు సరళాదేవి అని మిశ్రా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వచ్చి కలుసుకోమని చెప్పావు? అడిగాడు గోవర్ధన్ రావు సరళని ఇంట్లోకి రాగానే. ఎవరిని అడిగింది సరళ. నీ స్నేహితుడు విశ్వాన్ని. ఆశ్చర్యపోయింది. ఎలా తెలుసు? 10 నిమిషాల క్రితం జరిగిన సంఘటన గురించి ఎలా తెలుసుకున్నాడు? విశ్వమా అన్నది సరళ తడబడుతూ. గోవర్ధన్ రావు నవ్వి, సరళ, నీకు అబద్ధాలు చెప్పడం చేత కాదు. నేను ఇక్కడి నుంచి బైనాక్యులర్స్తో చూస్తూనే ఉన్నాను. విశ్వం నీకు జేబు రుమాల్ ఇవ్వడము, నువ్వు అతనితో మాట్లాడటము. ఇప్పుడు చెప్పు, అతన్ని ఎప్పుడు ఎక్కడికి వచ్చి కలుసుకోమన్నావు? అడిగాడు మళ్ళీ. సాయంకాలం లోడీ ల్యాండ్స్ హోటల్కి రమ్మన్నాను అన్నది. సరే, అక్కడికి వెళ్ళి కలుసుకుంటావు. కలుసుకొని తర్వాత ఏం చేస్తావు? అతనితో ఏం చెప్తావు? అడిగాడు గోవర్ధన్ రావు రెట్టించి. కాలేజీ కబుర్లు చెప్పుకుంటాం. సరళ, నువ్వు చాలా ఫూలిష్గా ప్రవర్తిస్తున్నావు. ముందే చెప్పాను, మనం రహస్యంగా ఉండాలని, ఎవరికి తెలియకూడదని. తెలిస్తే నీ ప్రాణానికే కాదు, నా ప్రాణానికి, మీ అమ్మ ప్రాణానికి ప్రమాదం అని. పోనీ మా ప్రాణాలంటే నీకు విలువ లేదని అనుకుంటాను. నీకు నీ ప్రాణం మీద తీపి లేదని అనుకుంటాను. కనీసం ఏ అపకారం చేయని ఆ విశ్వం ప్రాణాన్ని ఎందుకు ఆపదలో పెడతావు అన్నాడు. అంటే చాలా సింపుల్. నువ్వు అతన్ని కలుసుకున్నాక మీరు కాలేజీ కబుర్లు చెప్పుకున్నా, నువ్వు నిజం చెప్పకపోయినా నమ్మరు. నువ్వు అసలు రహస్యం వాళ్ళకు చెప్పావు అని అనుకుంటారు. ఆ అనుమానం కలిగితే వెంటనే అతన్ని చంపేస్తారు. ఎవరు? అడిగింది గుండె దడదడతో. మన దేశపు గూఢచారులు. వాళ్ళు మనల్ని 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉన్నారు. అయితే సాయంకాలం లోడీ ల్యాండ్ హోటల్కి వెళ్ళను, అతన్ని కలుసుకోను అన్నది. అది ఇంకా బుద్ధి లేని పని. నువ్వు ఎందుకు రాలేదా అని అతను మళ్ళీ ఈ ప్రాంతాల తిరుగుతాడు. కనుక నువ్వు సాయంకాలమే అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడక, అతనెవరో తెలియనట్టు బుకాయించు. ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాడు అన్నాడు గోవర్ధన్ రావు. నమ్ముతాడా? నమ్మకపోతే ఏం చేస్తావు? నువ్వు మాట్లాడితేనే ప్రమాదం. ఏం మాట్లాడింది తెలియదు కనుక మాట్లాడనంతకాలం అతనికి ఏ ఆపద రాదు అన్నాడు గోవర్ధన్ రావు. అందుకే సరళ లోడీ హోటల్లోకి వెళ్ళి విశ్వం పలకరిస్తే అతను ఎవరో తెలియదని అన్నది. విశ్వం కూడా ఉన్న మనిషి ఎవరో తనకు తెలియదు. కానీ ఆ మాట అన్న తర్వాత విశ్వం మొహంలో వచ్చిన మార్పు, అతని కళ్ళల్లో దైన్యం తలుచుకుంటే సరళ గుండె పీక్కుపోయింది. తన కోసం తను రమ్మన్నది కనుక అంత దూరాన్నించి వచ్చిన అతన్ని అలా అవమానించాను అనే చిత్త క్షోభతో కృంగిపోయింది. కానీ ఏమి చేయలేదు. తన వల్ల విశ్వం ప్రాణానికి ఆపద కలిగితే. డ్రైవర్ తలుపు దగ్గర నిల్చున్నాడని సరళకు తెలుసు. తనని ఓ కంట కనిపెట్టి ఉండమని చెప్పి ఉండాలి.
తాగాలని లేకున్నా కప్పు కాఫీ తాగి బిల్లు ఇచ్చి కారు ఎక్కింది. ఇంటికి పోనీ అన్నది. కారు వెళుతున్నది. అంతకన్నా వేగంగా సరళ మెదడులో ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఈ గోవర్ధన్ రావు తండ్రి కాదు, రమణి తన తల్లి కాదు, తన మీద ప్రేమ లేదు, వాళ్ళకి పెంచిన మమకారం కూడా లేదు. ఒక లక్ష్యంతో తనని పెంచారు. ఆ లక్ష్యంతోనే లేని ఆపేక్ష అనురాగం కనబరిచారు. తన సుఖ సంతోషాల గురించి వాళ్లకు ఏ చింత లేదు. వాళ్ళ లక్ష్యం గురించే వాళ్లకు ఆలోచన. ఈ దేశంలో పెరిగిన తను ఈ దేశానికి ద్రోహం చేయడమా, లేక పెంచి పెద్ద చేసిన ఆ దంపతులకు ద్రోహం చేయడమా అనే మానసిక ఘర్షణ ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు అది పోయింది. ఇది తన దేశం. ఈ దేశానికి ద్రోహం చెయ్యలేదు, చెయ్యదు. ఒకటే దారి. నిర్ణయానికి వచ్చింది సరళ. వసారాలో నిల్చున్న గోవర్ధన్ రావు కారు దగ్గరికి వచ్చాడు. తను మాట్లాడకుండా దిగి లోపలికి వెళ్ళింది. గోవర్ధన్ రావు డ్రైవర్తో గుసగుసలు ఆడటం చూసింది సరళ. విశ్వం కూడా ఉన్న మనిషి ఎవరు అడిగాడు గోవర్ధన్ రావు లోపలికి వచ్చి. తెలియదు, బహుశా అతని స్నేహితుడేమో అన్నది. ఎవరైతేనేం వివేకం ప్రదర్శించావు, వెరీ గుడ్ అన్నాడు. ఇప్పుడే వస్తాను అన్నది. ఎక్కడికి అడిగాడు గోవర్ధన్ రావు. ఒంటరిగా ఉంటాడు, వలలో వేసుకోమన్నారుగా, ఇదే మంచి సమయం. గుడ్, వెరీ గుడ్. దోవలోకి వస్తున్నావు, జాగ్రత్త. జాగ్రత్త ఎందుకు అంది సరళ. అతనికి అనుమానం కలగకూడదు. ఏమిటి? అతన్ని వలలో వేసుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నట్లు తల ఊపింది. ఇంకో విషయం ఏమిటి? ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, రాత్రంతా అక్కడ ఉన్నా సరే అన్నాడు నవ్వుతూ. లోపల ఎక్కడైనా గోవర్ధన్ రావు మీద అపేక్ష ఉండి ఉంటే పెంచి పెద్ద చేసినవాడు కన్న తండ్రి కాకపోయినా తండ్రే అన్న ఆ అనుభూతి ఆ క్షణాన్న అదృశ్యమైంది సరళకు. అతని మీద అసహ్యం, ద్వేషం రెండూ కలిగాయి. ఓ నువ్వా, ఏమిటమ్మా ఇప్పుడు వచ్చావు అడిగాడు ఆండ్రూ తలుపు తీసి. ఏమీ తోచలేదు, కాసేపు మీతో కబుర్లు చెబుదామని గొనిగింది లోపలికి వెళ్ళి. నాతో కబుర్లా? నీ వయస్సు వాణ్ణి కానే. ఏదో వాకింగ్కి కూడా వస్తే రమ్మన్నాను, అంత మాత్రానా? ప్లీజ్, నాకు ఈ ఊళ్ళో ఎవరు స్నేహితులు లేరు, మీరు తప్ప. సర్ప్రైజింగ్ యంగ్ ఉమెన్. సరే రా కూర్చో అన్నాడు అతను. మీతో సీరియస్గా మాట్లాడాలి అన్నది. సీరియస్గానా? ఏ విషయం అడిగాడు ఆండ్రూ. చెబుతాను, ఇక్కడ కాదు, దయచేసి మీ పడక గదిలోకి వెళ్దాం అంది సరళ ధైర్యం చేసి. ఆండ్రూ సరళని ఆశ్చర్యంతో అనుమానంతో చూశాడు. వయసులో ఉన్న అందమైన పెళ్లి కాని పిల్లవి ఇలా రాత్రివేళ ఒంటిగా నా పడక గదిలోకి వెళ్దాం అనడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. సరళ రాని నవ్వు నవ్వి, ప్లీజ్, నన్ను చూస్తే భయమా అడిగింది. అతను నవ్వాడు. భయమెందుకు? సభ్యత కాదని చెప్పానంతే. మీ నాన్నకి అమ్మకి తెలిస్తే కోపం వస్తుంది. క్షమించండి, సభ్యత గురించి ఆలోచించే పరిస్థితి కాదు నాది. మీ సహాయం కావాలి. ప్లీజ్, మీ పడక గదిలోకి వెళ్దాం. సరళ కళ్ళల్లో నీళ్లు నిండాయి. నో నో మై డియర్ గర్ల్. ఏమిటి ఆ కళ్ళ నీళ్లు? పద అంటూ వ్యాకిలి తలుపు మూసి గడియ పెట్టి మెట్లు ఎక్కుతూ కమాన్ అన్నాడు. అతని వెనకే వెళ్ళింది సరళ. ఇది నా బెడ్రూమ్, రా కూర్చో అన్నాడు అతను. ఆ గది కిటికీ తెరిచి ఉంది. పక్కన ఉన్న తన ఇంటి మేడ మీద గది కిటికీలోంచి చూస్తే ఈ గదిలో ఏం జరుగుతున్నది కనిపిస్తుంది. గోవర్ధన్ రావు కిటికీలోంచి చూస్తూ ఉంటాడని తనకి తెలుసు. పడక గది తలుపు మూసి గడియ పెట్టింది సరళ. వాట్ ఈజ్ ఇట్? ఎందుకు ఆ తలుపు మూసావు అడిగాడు ఆండ్రూ. భయం ఎందుకు అంటూ ఒక నవ్వు నవ్వి, వయసులో ఉన్నదాన్ని, అందమైన దాన్ని, పెళ్లి కాని దాన్ని మీ పడక గదిలోకి ఎందుకు వస్తాన్ ఊహించలేరు అడిగింది. మిస్ సరళ, బిహేవ్ యువర్ సెల్ఫ్, నీకు మతిపోయింది అన్నాడు ఆండ్రూ. థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. అందమైన ఆడది కనిపించగానే చెయ్యి జాపే మనిషి కాదని నేను అనుకున్నది సరైనదే. ఇప్పుడు నేను నటిస్తున్నాను. ఇదంతా నటన. మిమ్మల్ని వలలో వేసుకోవటానికి నేను చేసే ప్రయత్నం అన్నమాట. ఇది నిజం కాదు. ఏమిటమ్మా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు అన్నాడు ఆండ్రూ.
దయచేసి అర్థం చేసుకోండి. అవతల మా ఇంట్లోంచి వాళ్ళు చూస్తూ ఉండి ఉంటారు. వాళ్ళు చెప్పినట్లు నేను చేస్తున్నానని వాళ్ళు అనుకోవడానికి. అందుకే మీ దగ్గరికి వస్తాను. వచ్చి మిమ్మల్ని కావలించుకొని మీ చెవిలో నిజం చెప్తాను. అంతవరకు ఓపిక పట్టండి. ప్లీజ్ నన్ను నమ్మండి. ఇదంతా నటన అంటూ సరళ ఆండ్రూ దగ్గరికి వెళ్ళి అతని మెడ చుట్టూరా చేతులు వేసి అతన్ని కావలించుకుంది. ప్లీజ్ మీరు నా నడు మీద చేతులు వేయండి. ఈ నాటకం ఆడి తీరాలి అన్నది చెవిలో. ఎందుకు అడిగాడు ఆండ్రూ. ప్లీజ్ చేతులు నడుము మీద వేయండి. దగ్గరికి తీసుకుంటున్నట్లు నటించండి. ఆండ్రూ నడుము చుట్టూరా చేతులు వేశాడు. ఐ డోంట్ లైక్ ఇట్. చెప్పు, ఏమిటి నాటకం? ఎందుకు? కావలించుకొనే ఉండండి. కిటికీలోంచి చూసిన వాళ్లకు మనం ముద్దులు పెట్టుకుంటున్నాం అని అనిపించాలి అని అలాగే నిలబడి అతని చెవిలో చెప్పింది అసలు విషయం. ఇది నా దేశం. నా దేశానికి ద్రోహం చేయలేను. మీరే నన్ను రక్షించాలి. మా నాన్న అమ్మ అనేవాళ్ళు ఇద్దరు ఏమైనా సరే. ఎంత పెద్ద కుట్ర! అమ్మా, నిన్ను చూస్తే జాలి వేస్తుంది. నేను నీకు సహాయం చేస్తాను. ఈ వ్యూహంలోంచి నిన్ను తప్పిస్తాను. భయపడక. ఇక మనం నటించే పోజులోంచి విడిపోవచ్చా? అడిగాడు ఆండ్రూ. థ్యాంక్ యూ అని అతని మెడ మీది నుంచి చేతులు తీసేసింది సరళ. అక్కడే నిలబడింది. అతను 2 అడుగులు వెనక్కి వేసి ఆలోచిస్తూ, అమ్మ నాన్న అనబడే వీళ్ళు ఇద్దరు విదేశ గూఢచారులు అన్నమాట. అవును అన్నది సరళ. ఇది చాలా సీరియస్ విషయం. దేశంలో ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అంటున్నావు. నేను ఆర్మీ ఆఫీసర్ని, గూఢచారిని కాను. ఈ విషయాలు నాకు తెలియవు. ఏం చేయాలి? ఒక మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నా స్నేహితుడు దగ్గరలోనే ఉంటున్నారు. అతన్ని రమ్మని ఫోన్ చేస్తాను. అతని సలహా అడుగుదాం. నువ్వు ఇక్కడే ఉండు, ఈ గదిలోనే. రాత్రంతా ఇక్కడే ఉన్నా మీ నాన్నకు అభ్యంతరం లేదని చెప్పాడు అన్నావుగా. నా స్నేహితుడు వచ్చిన తర్వాత అతనికి చెప్పి ఏం చేయాలో సలహా అడుగుతాను అని ఆండ్రూ గదిలోంచి వెళ్ళిపోయాడు. 5, 10, 15, 20 నిమిషాలు గడిచిపోయాయి. ఆండ్రూ తిరిగి రాలేదు పడక గదిలోకి. ఏమయ్యాడు? సరళ పడక గదిలోంచి బయటికి వచ్చింది. మిస్టర్ ఆండ్రూ పిలిచింది. జవాబు లేదు. నిశ్శబ్దం. మళ్ళీ పిలిచింది. మళ్ళీ నిశ్శబ్దం. మెట్లు దిగి కిందికి వెళ్ళింది సరళ. హాల్లో టెలిఫోన్ బల్ల దగ్గర బల్ల మీదికి వంగి ఉన్నాడు ఆండ్రూ. మిస్టర్ ఆండ్రూ, ఏమైంది అంటూ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు చూసింది అతని చేతిలో కత్తి, వీపులోంచి కారుతున్న రక్తం. మిస్టర్ ఆండ్రూ అంటూ కత్తి లాగేసింది. లాగి అతన్ని తన వైపుకు తిప్పుకోబోయింది. ప్రాణం లేని ఆండ్రూ ఆమె మీద పడ్డాడు. సరళ కెవ్వున కేక పెట్టింది. అంతే, స్పృహ పోయింది ఆమెకు.